హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలో కల్వకుంట్ల కవిత జనం బాట పట్టారు. ఈసీఐఎల్ చౌరస్తా నుంచి సైనిక్ పురి వరకు కాప్రాకు చెందిన గోగికర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు నెలకొన్నాయని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మహాకుంభమేళాలో మృతి చెందిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి చొరవ చూపలేదని మండిపడ్డారు. ఇక స్థానిక ఎంపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పించలేదన్నారు. అలాగే కృష్ణాష్టమి రోజు విద్యుత్ షాక్తో మృతి చెందిన కుటుంబాలను ఎమ్మెల్యే ఎంపీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అడుగడుగునా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం ఎక్కడ ప్రారంభించినా కూడా ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజా సమస్యలన్నింటినీ కూడా చూసుకుంటూ దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్ని కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాము. ప్రధానంగా ఇవాళ మేము ఉప్పల్లోకి ఎంటర్ అయిన తర్వాత మరి ఏదైతే 14 సంవత్సరాల నుంచి దాదాపుగా రోడ్డు మధ్యలో ఉండి ఫ్లైఓవర్ గట్కేసర్ వరకు అవడం లేదో దానివల్ల నెలకు కనీసం 5 మంది అక్కడ యాక్సిడెంట్లు అయి చనిపోతా ఉన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎంతమంది ప్రజలు చనిపోతే మరి ఆ ఫ్లైఓవర్ పూర్తయితో తెలియని పరిస్థితి. మేము ఆ ఫ్లైఓవర్ చూసిన వెంటనే నేషనల్ హైవే అథారిటీస్తో కూడా మాట్లాడడం జరిగింది. ఫైనలీ చాలా రోజుల తర్వాత జిహెచ్ఎంసీ అధికారులతో ఒప్పందం కుదిరింది. మరి త్వరితగతిన పూర్తి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. తొందరగా పూర్తి అవ్వాలని చెప్పి మేము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఎంత ఆలస్యం చేస్తే అన్ని ప్రాణాలు బలైపోతా ఉన్నాయి ఆ రోడ్లో, కాబట్టి పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 మంది మరి కరెంటు షాక్ కొట్టి చనిపోయారు. ఎందుకు చనిపోయినరు? హైదరాబాద్ మహానగరంలో కృష్ణాష్టమి వేడుకలైనా, గణపతి వేడుకలైనా, అమ్మవారి వేడుకలైనా పెద్ద ఎత్తున జరుగుతాయని తెలిసినప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కేర్ఫుల్ గా ఉన్నారు. వైర్స్ ఎక్కడన్నా లో హ్యాంగింగ్ ఉన్నాయో చూసుకొని వాటిని ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఫిక్స్ చేయలేదు కాబట్టి అక్కడ 5 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి 5 మంది కూడా పాపం వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మొత్తం కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు 5 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి కనీసం ₹1 కూడా సహాయం వాళ్ళకి అందలేదు. 5 లక్షల రూపాయలు మీరు ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు, ఇంతవరకు ఇవ్వలేదు. చనిపోయిన 5 మంది కూడా నవ యువకులు, వారి కుటుంబాలకు డబ్బు సంపాదించి పెట్టేవాళ్ళు. కాబట్టి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ తర్వాత మరి కుంభమేళాకు సంబంధించి యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో కూడా ఒకే కాలనీలో పక్కపక్క ఇళ్లలో 7 మంది చనిపోవడం జరిగింది. ఎంత దారుణం అంటే మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు 7 మంది చనిపోతే కనీసం పోయి చూసిన దాఖలా లేదు. మీకు ఓట్లేసి ఆ కాలనీ వాళ్ళంతా తిరిగి మిమ్మల్ని గెలిపిస్తే కనీసం మీరు అక్కడ పోయి చూడలేదు. ఇక అక్కడ ఉన్న ఎంపీ గారు పోయేమో 2 లక్షల రూపాయలు ఇప్పిస్తా నేను మోడీ గారి దగ్గర నుంచి, ఈ పిల్లల్ని దత్తత తీసుకొని చదువులు చెప్పిస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ముఖం చూపించలేదు. సంవత్సర కాలం అయిపోయింది. మేము తెలంగాణ జాగృతి నుంచి చెప్పినాం, ఆ 4 పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులకు దూరం అయినారో మరి వారికి మేము జాగృతి నుండి మేము చదువు చెప్పిస్తామని చెప్పడం జరిగింది.